ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తేదీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉండే ఎమ్మెల్యే అయితే ఏమి, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అయితే ఏమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే ఏమి, బూత్ ఇన్ఛార్జీలు అయితే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొనడం జరుగుతూ ఉంది. రేపు జనవరి 1వ తేదీ కాబట్టి ఈరోజు ఒకరోజు ముందుగానే 31వ తేదీన పెన్షన్స్ పంచే కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అనంతపురం పార్లమెంట్ పరిధిలో 124 కోట్ల రూపాయలు నెల నెల పంపిణీ ఏర్పాటు జరుగుతూ ఉంది. దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఒకటే 11 కోట్ల రూపాయలు మేము ఈరోజు పెన్షన్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అంటే గతంలో 3,000 రూపాయలు మాత్రమే వచ్చేది. గత ప్రభుత్వం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంది. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఫస్ట్ తొలి సంతకంలోనే పెంచడం జరిగింది. వికలాంగులకి 6,000 రూపాయలు, అలాగే మెడికల్ మీద ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు. అంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద అమౌంట్ ఇవ్వడం జరుగుతోంది. ఏపీలో ఏ రాష్ట్రంలో కానీ ఇంత అమౌంట్ ఇవ్వడం జరగట్లేదు. ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ 1.5 ఇయర్లోనే తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అలాగే గతంలో కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది స్కూల్స్ ఓపెన్ అయిన రోజే ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు, ఇవే కాకుండా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ 1.5 ఇయర్లో చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలోనే 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. కొత్త పెన్షన్స్ ఈ నెల కానీ, అంటే నెల నెల కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 30 పెన్షన్స్ కొత్త పెన్షన్స్ వచ్చాయి. కొన్ని కలెక్టర్ లాగిన్లో కానీ కొన్ని అంటే అత్యవసరం ఉండేటివి 200 వరకు నెల నెల కొత్త పెన్షన్స్ వస్తున్నాయి. పూర్తిగా అంటే గతంలో పెన్షన్స్ కానీ అనర్హులకు చాలామందికి ఇచ్చారు. అవి కానీ మేము కొనసాగిస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో కొత్త పెన్షన్స్ వచ్చే నెల నుంచి వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తారు.